మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పైన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలపై పోరాడుతున్న నాయకులపైన ఇవాళ మా నాయకురాలు కవిత గారు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు రావాలని పోరాడితే ఇవాళ నచ్చని మోడీ, మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి మోడీ ప్రత్యక్షంగా మా నాయకురాల్ని ఎదుర్కోలేక ఇవాళ ఈబీసీడీఐలను పంపించి నిర్దాక్షిణ్యంగా తనపై నిర్దోషి అయినటువంటి ఎలాంటి తప్పు చేయని నాయకురాలపై కేవలం ఈ దేశంలో ఈడీలు సిబిఐలు పనిచేస్తున్నాయి అంటే కేవలం ప్రాంతీయ పార్టీల నాయకులపైన, ప్రతిపక్ష నాయకులపైనే పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈబీసీడీఐలు తన మూతికి ప్లాస్టర్ వేసుకొని పనిచేస్తూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. మా నాయకురాలు చాలా ధైర్యవంతురాలు. ఎప్పుడు కూడా ఈ ఈబీసీడీఐలకు ధైర్యంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇవాళ నిర్దాక్షిణ్యంగా హఠాత్తుగా ఇంటిపైకి దాడి చేసి ఇవాళ ఎలాంటి తప్పు చేయని నాయకురాల్ని ఇవాళ ప్రజల ముందు ఏదో తప్పు చేసినట్టుగా చూపించాలనేటువంటి ఏదైతే కుట్ర జరుగుతూ ఉందో మాకు ఇప్పుడు సమాధానం వచ్చింది ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈడీలు సిబిఐలు రాజ్యాంగబద్ధ సంస్థలు ఎక్కడైనా పనిచేస్తున్నాయంటే అది కేవలం ప్రాంతీయ పార్టీల పైన కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా నాయకురాలైనటువంటి కేసీఆర్ గారి బిడ్డ కవితక్క గారు ఒక నిప్పు లాంటి వ్యక్తి. ఇవాళ కడిగిన వజ్రం లాగా ఏదైతే ఆమెపై అభియోగాలు మోపుతా ఉన్నదో, ఈబీసీడీఐల పేరు మీద తన ఇంటిపై దాడులు చేయిస్తా ఉన్నారో ఖచ్చితంగా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మోడీ సూచనల మేరకు, అమిత్ షా ఆలోచనల మేరకు అరెస్టు చేయాలని పనిచేస్తే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులన్నీ కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె సిద్ధంగా ఉంది. మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా న్యాయబద్ధంగా ఇవాళ కోర్టు కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం మీ పంతా మీరు నెగ్గించుకోవడం కోసం, మోడీ దగ్గర మెప్పు పొందడం కోసం మాత్రమే ఇవాళ ఈబీసీడీఐలు ఇవాళ ఉటావుటిన పరిగెత్తి మా నాయకురాలు కవిత గారింటికి వచ్చాయి. ఇవాళ ఈడీ వచ్చింది ఇక్కడికి. ఈడీ కాదు, మోడీయే ఈడీ రూపంలోకి వచ్చాడు ఇక్కడికి. మోడీ ఇవాళ వచ్చాడు తప్ప ఈడీ కాదు. మోడీ ఈడీ ఈ దేశంలో వేరు కాదు. ఎక్కడైతే ఒక రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణచాలని ఆయన కోరుకుంటాడో అక్కడికల్లా మోడీ కంటే ముందు ఈడీ వస్తాడు. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే తెలంగాణలో మోడీ ఈడీ కలిసే వచ్చారు. మోడీ మరొక పక్క తిరుగుతున్నాడు, ఈడీ ఇక్కడ ఒక పక్క ఉన్నారు. నేను అనేది ఏంటంటే సూటిగా ఇప్పటి వరకు కవిత గారిని పలానా కేసులో నువ్వు ఉన్నావు, పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు. ఉట్టిని ఒక పేరు పెట్టేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని ఇవాళ తెలంగాణలో కూడా చేస్తుంది. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తాయి. ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారపక్షమైన దోలికి ఎందుకు పోవట్లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఈ తెలంగాణలో కలిసే వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. కలిసే పోరాటాలు చేశారు, కలిసే ఉన్నారు, కలిసే పరిపాలన కూడా చేస్తున్నారు. మీరు పక్కనే మణికొండ పోతే కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా పంచుకున్నారు వాళ్ళు. ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంతలాగా చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. కవిత గారిని ఒక మహిళని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాం చేస్తూ బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనేది మోడీకి మహిళల మీద అంత కోపం, ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగానే పెరుగుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. కవిత గారి మీద ఏ కేసు లేదు. నేను అనుకుంటున్నాను సర్చ్ వారెంట్ అని వచ్చారు, వాళ్ళు సర్చ్ చేస్తూ ఉన్నారు. నేను అంతటితో ఆగొద్దు అనుకుంటున్నాను. అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టుల్ని కూడా భరించిన పార్టీ. ఒక్కొక్కరి మీద ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద 100-150 కేసులు ఉన్నాయి. ఆ రోజుల్నే భయపడలేదు. ఈ రోజు మోడీకి భయపడే ఉద్దేశం లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుంటుంది, నాయకుల్ని ఖచ్చితంగా కేడర్ కాపాడుకుంటుంది. మోడీ వాళ్ళంటే రేవంత్ రెడ్డి రెండు ఇద్దరు కలిసి మొన్న వచ్చినప్పుడు మోడీ గారు వచ్చినప్పుడే మా భాయ్ అని చెప్పేసి మాట్లాడిండు. ఆ భాయ్ ఇప్పుడు ఈ భాయ్ కలిసి ఈరోజు తెలంగాణ భయభ్రాంతులు చేయాలనే ఒక 10 సంవత్సరాల సీఎం ఉన్న బిడ్డనే కాపాడుకోవడం అంటే ఒక మహిళకు రక్షణ లేనప్పుడు ఈరోజు యావత్ తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు. మా కవితక్క ధైర్యంతోనే మేము బయటకు వచ్చినాము. ఈరోజు మా మహిళ తెలంగాణ వచ్చిన తర్వాతనే మహిళలను బయటకు వచ్చి ఈరోజు ఇక్కడ వరకు వచ్చి ధైర్యంగా ఉంటుంటే ఈరోజు మహిళలను అనగదొక్కాలని చూస్తున్నారు. కవితక్క మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా చేసినందుకు మళ్ళీ మొన్న బీసీలకు హక్కులు కావాలని చెప్పి అంటున్నందుకు ఈరోజు
ఈరోజు మోదీ గారు ఇంత కష్టపూరితంగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కలిసే ఈరోజు తెలంగాణలో అంటే మంచిగా మార్పు అన్నాడు కాబట్టి మళ్ళా రక్తం చూడాలి అని చెప్పి తెలంగాణలో ఒక మహిళల నుంచే కలకల తీసుకొని ముసురు మోసుకుంటున్నాడు మహిళలది. అది తప్పకుండా మోదీకి రేవంత్ రెడ్డికి తప్పకుండా తాకుతుంది. ఈ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరము కవితక్కకు ఏమైనా చీమ కరిచినా కానీ మేము ఊరుకునేది లేదు. తెలంగాణ గడ్డ మేమందరం ఉద్యమాల గడ్డ. ఇది తెలంగాణలో మహిళలకు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేమందరం మహిళలము కవితక్క ఎమ్మడే ఉన్నాము. ఈ రోజు కవితక్కకు ఏమైనా అయింది అంటే మేమైతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.